ఈరోజు సీతమ్మదారిలో ఆక్సిజన్ టవర్స్ పక్కన గల పాత ఈనాడు ఆఫీసులో మరి దీపావళి క్రాకర్ షాపు అవినాష్ దీపావళి క్రాకర్ షాపు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి కరోనా వల్ల ఈ సంవత్సరం 2 వారాలు సమయంతో ప్రజలందరూ కూడా మరి సౌకర్యంగా ఖరీదు చేసుకొని మన ఏదైతే దీపావళి ఉందో దీపావళితో ఒక ఇంచుమించుగా మార్చి నుంచి ఈ 9 నెలలు కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడి అన్న పండుగలకు ఉగాది నుంచి అన్ని పండుగలకు దూరంగా ఉన్నారు. ఈ రాబోయే దీపావళి పండుగని మరి కరోనాని తరిమి కొట్టే పండుగగా నరకాసుర వధ ఎలాగో అలాగే ఈ కరోనా వధ కూడా దీపావళితో జరుగుతుందని మేమైతే వ్యాపారస్తులంతా ఆశిస్తున్నామండి. అలాగే మరి ఈ సంవత్సరం అందరికీ కూడా మరి దీపావళి చల్లగా బాగా జరగాలని వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి ఈ కరోనాను మరి దీపావళి ఈ పటాసులతో మరి పారదోలి మొత్తం అందరూ కూడా స్వచ్ఛంగా విశాఖపట్నం అంతా కూడా కరోనా ఫ్రీగా ఈ దీపావళితో అవుతుందని ఆశిస్తూ మరి ఇది ఎందుకంటే ఈ ప్రాంగణంలో ఇది ఎక్స్క్లూజివ్ మాల్గా అవినాష్ దివాళీ క్రాకర్స్ మాల్గా ప్రారంభించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా ఇక్కడ మేము వ్యాపారం చేయడం జరుగుతుంది. మరి ప్రజలకి మన్నికైన సామాన్లు శివకాశి వారివి ఓన్లీ శివకాశిలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఐటమ్స్ మాత్రమే మా దగ్గర విక్రయించబడతాయండి. అంతా కూడా కంప్యూటర్ బిల్లింగ్ వెంటనే శానిటైజర్ కానీ ఏదైతే కరోనా జాగ్రత్తలు ఏవైతే పాటించాలో అవన్నీ పాటిస్తూ దూరం కూడా పాటిస్తూ కస్టమర్స్కి పూర్తిగా మరి వాళ్ళకి వినియోగానికి ఉపయోగపడేటట్టుగా మేము ఈ సంవత్సరం వ్యాపారం చేయదలుచుకున్నాం. లాభం కంటే శానిటైజర్ కానీ మరి ఈ కరోనా సమయంలో పాటించవలసిన నియమ నిబంధనలు అన్నీ పాటిస్తూ అలాగే మరి పోలీస్ ఫైర్ శాఖ ఎలక్ట్రికల్ వాళ్ళు ఎన్ఓసీలతో మరి వాళ్ళు ఏవైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనలు కూడా పాటిస్తూ మరి వీడియో సీసీ కెమెరాలు కూడా పెట్టి ఆ సీసీ కెమెరాలతో ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ప్రజలందరికీ కూడా మేము మంచి నాణ్యమైన సరుకునిచ్చి నాణ్యంగా దీపావళి జరుపుకునేటట్టుగా అవకాశం కల్పించడానికి దేవుడు నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ ద్వారా ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ ఆనంద దీపావళి జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.